ఇలాంటివి చేయడం గనక మీరు నేర్చుకుంటే లక్షల్లో సంపాదించవచ్చు, ఇంకా మీ ఇంటిని కూడా అందంగా మార్చుకోవచ్చు. మరి అస్సలు లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఇలాంటి ఒక అట్ట ముక్కని 3 ఇంచెస్ హైట్ 18 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా చేసుకుని దాన్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా టేప్ అతికించుకోవాలి. ఆ తర్వాత ఒక అట్ట ముక్కని ఈ విధంగా కట్ చేసుకుని కింద భాగాన దాన్ని టేప్ సహాయంతో అమర్చుతున్నాడు. నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. అవును. ఆ తర్వాత మనం ఈ విధంగా బబుల్స్ కవర్స్ ని తీసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం దాన్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రష్ ఇంకా ఫెవికాల్ సహాయంతో మనం ఫెవికాల్ ని అంటించుకుని ఆ బబుల్స్ కవర్ ని ఆ విధంగా చుట్టూరా అతికించుకోవాలి. ఆ తర్వాత మనము ఇంకొక చిన్న రోల్ ని కూడా తయారు చేసుకోవాలి. దానికి పైన ఈ విధంగా టేప్ అతికించుకోవాలి. ఆ తర్వాత దానికి గ్లూ సహాయంతో ఆ అడుగు బాగాన ఫిక్స్ చేస్తున్నారు చూడండి. అయితే దాన్ని తీసుకొని వెళ్లి అందులో తలక్రిందులుగా చేసి బోర్లిస్తున్నాడు. ఇప్పుడు ఉంటుంది అసలు కదా. దాన్ని తయారు చేయడానికి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకున్నాడు. చూడండి అందులో పోస్తున్నాడు. నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. అయితే దీన్ని ఒక చిన్న కట్టర్ సహాయంతో 2 రోజుల తర్వాత దాన్ని రిమూవ్ చేస్తున్నాడు. ఈ విధంగా ఆ లోపల వైపున ఉన్న అట్ట ముక్కని కూడా ఆ విధంగా రిమూవ్ చేస్తున్నాడు. ఆ తర్వాత బయట వైపు కూడా చూడండి ఎంత బాగా ఫినిషింగ్ వస్తుందో. ఆ బబుల్స్ కవర్ కూడా ఈ విధంగా ఉపయోగపడింది దీనికి. అయితే ఇప్పుడు ఇది 2వ స్టెప్ లోనికి వెళ్ళబోతుంది. ఒక చిన్న యాక్సా బ్లేడ్ ని తీసుకొని ఒక 4 mm సైజ్ ఉండే విధంగా దానికి లైట్ గా కట్ చేసుకుంటున్నాడు. అది ఎందుకు అని అంటే దానికి ఒక అందమైన రూపాన్ని ఇవ్వడం కోసం. ఆ తర్వాత దానికి ఒక స్మూత్ ఫినిషింగ్ ఇవ్వడం కోసం పేపర్ తో బఫింగ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు 3వ స్టెప్ లోనికి వెళ్తుంది. ఇంకా దానికి అందమైన రూపాన్ని తీర్చిదిద్దడానికి దానికి ఒక అందమైన కలర్ ని వేస్తున్నాడు చూడండి. లోపల వైపు కూడా కలర్ వేశాడు. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి.